ఇందులో వాడిన అయితే క్రిస్టల్ ఉందండి, ఢిల్లీ నుంచి తెప్పించానండి. క్రిస్టల్ వచ్చేసి కర్దాన్ వచ్చేసి జపాన్ కర్దాన్ అండి, జపాన్ నుంచి తెప్పించాను. ఫుల్ హెవీ వర్క్, మొత్తం కర్దాన వరకు మోతీ వరకు అన్ని వాడానండి. పల్స్ వర్క్ వాడాను. స్లీవ్స్ మొత్తం ఫుల్ వర్క్ అండి, మొత్తం జర్దోజీ వరకు కర్దాన వరకు. సెల్ఫ్ కర్దాన వచ్చేసి ఢిల్లీ నుంచి తెప్పించేసానండి. మెటీరియల్ వచ్చేసి రా సిల్క్ అండి, ఇది ఆర్గంజా ప్లస్ ఫ్రంట్ బ్యాక్ వీనేక్ తీసేసుకున్నాను. నాటు వరకు సీక్వెన్సీ వాడాను, కర్దాన సిల్వర్ కర్దాన వాడాను. నెక్స్ట్ బ్లౌజ్ అండి, బ్యాక్ వీనేక్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్గంజా వాడాను, మొత్తం కర్దాన లైన్స్ వాడాను. ప్లస్ 3 నెంబర్ మోతీ యూజ్ చేశానండి. ప్లస్ స్మాల్ బార్డర్ తీసుకున్నానండి. ప్లస్ బార్డర్ లో వచ్చేసి మోతీ వాడానండి, ప్లస్ ముడి కొట్టు వాడాను. బార్డర్ వచ్చి డబుల్ బార్డర్ వాడాను. మిడిల్ లో ఆర్గంజా యూజ్ చేశాను. లైట్ గా స్కాలప్ ఇచ్చాను, ఆర్గంజా యూజ్ చేశాను. స్లీవ్స్ పైన కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా ఇలా వేసేసానండి. జర్దోజీ గోల్డెన్ జర్దోజీ వాడాను, సెల్ఫ్ వాడాను, సెల్ఫ్ ముడి కొట్టు వాడాను. బార్డర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 బార్డర్స్ వాడానండి. బార్డర్ షేప్ లో డిఫరెంట్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ భవానీ డిజైనర్ బుటిక్. మన బుటిక్ అడ్రస్ వచ్చేసి రామ్నగర్ శ్రీనివాస షాపింగ్ మాల్ లైన్లో ఉంటుందండి. ఇంత ముందుకు మనం కొత్త డిజైన్స్ అన్ని కొత్త సరుకు వాళ్ళతోటి తీసామండి. చాలా కస్టమర్స్ వచ్చారు, చాలా బుకింగ్స్ అయ్యాయండి. మీకు మరిన్ని డిజైన్స్ కింద చూపించడం జరుగుతుందండి. మన దగ్గర వచ్చేసి ఎక్కువగా బ్రైడల్ డిజైన్స్ చేస్తామండి. ఎంగేజ్మెంట్కి సంబంధించింది, మ్యారేజ్కి సంబంధించిన డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తామండి. ప్లేన్లో స్టిచింగ్ చేస్తాం, ప్యాటర్న్లో స్టిచింగ్ చేస్తాం, హాఫ్ సారీ స్టిచింగ్ చేస్తాం, వెస్టర్న్ లైన్స్ అన్ని స్టిచింగ్ చేస్తామండి. చూపిస్తానండి ఒక్కొక్క వెరైటీస్ ఒక్కొక్క విధంగా, ఏ విధంగా అండి. స్కిప్ కాకుండా చూడండి డిజైన్స్. బ్రైడల్ డిజైన్ అండి, ఫుల్ హెవీ వర్క్, మొత్తం కర్దాన వరకు మోతీ వరకు అన్ని వాడానండి. పల్స్ వర్క్ వాడాను. బ్యాక్గ్రౌండ్ వచ్చి టిష్యూ మెటీరియల్ మేడం, శారీలో వచ్చిన మెటీరియల్ వచ్చేసి బ్యాక్ నెక్ డిఫరెంట్ తీసేసుకున్నానండి. కొంచెం డిఫరెంట్గా డోరీస్ కింద ఇచ్చేసాను. మొత్తం కర్దాన వాడాను, జర్దోజీ వాడాను. బ్యాక్ నెక్ చెప్పిలా. స్లీవ్స్ మొత్తం ఫుల్ వర్క్, స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసి అంటే 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చిన దాని తర్వాత మొత్తం కర్దాన లైన్స్, మోతీ లైన్స్ ఇచ్చేసేసానండి. మళ్ళీ ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ తీసేసుకున్నాను. ఫ్రంట్లోకి మొత్తం ఫుల్ వర్క్ తీసేసుకున్నాను. ప్యాటర్న్ చూడండి, డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. సో నెక్స్ట్ ఐటమ్ అండి, స్లీవ్స్ మొత్తం ఫుల్ వర్క్ అండి, మొత్తం జర్దోజీ వరకు కర్దాన వరకు. సిల్వర్ కర్దాన, గోల్డెన్ కర్దాన అంది వాడానండి. సిల్వర్ జర్దోజీని వాడాను. ఇంకోటి అదే కర్దానతోటి మొత్తం డ్రాప్స్ చేశానండి స్లీవ్స్కి. ప్లస్ బ్యాక్ నెక్ సింపుల్గా తీసుకున్నాను. ఒకవేళ బ్యాక్లో ఫుల్ కావాలంటే ఇదే బార్డర్ వచ్చేసి మొత్తం ఫుల్గా వేసేసుకోవచ్చు. బ్యాక్లో డోరీస్, మళ్ళీ బ్యాక్లో విన పీట్లో ఉంది మొత్తం ఇగో ఇలా ఇచ్చేసానండి. బ్యాక్లో స్మాల్ బార్డర్ తీసుకున్నానండి. ఒకవేళ ఫుల్ కావాలంటే మొత్తం ఫుల్ వర్క్ని వేసేసుకోవచ్చు. బ్యాక్లో పీట్లో వచ్చేసండి, ఇది కూడా కర్దాన మొత్తం లైన్స్ ఇచ్చేసాను పల్స్తో పాటు. నెక్స్ట్ బ్లౌజ్ అండి, మెటీరియల్ వచ్చేసి రా సిల్క్ అండి, ఇది ఆర్గంజా ప్లస్ ఫ్రంట్ బ్యాక్ వీనేక్ తీసేసుకున్నాను. మొత్తం జర్దోజీ కర్దాన ప్లస్ సల్లి వరకు మొత్తం వాడాను. ప్లస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కిన్గా కనిపించేస్తుంది. పీట్లో మొత్తం డ్రాప్స్ వాడానండి. మళ్ళీ స్లీవ్స్ మొత్తం ఫుల్ వరకు మొత్తం రా సిల్క్ యూజ్ చేస్తాను. ఇన్ కేసు ట్రాన్స్పరెంట్ కావాలంటే ఆర్గంజానే యూజ్ చేస్తానండి. స్లీవ్స్లో ఫ్రంట్ మాత్రం 1 సైడ్ వర్క్ వేసానండి. ఇన్ కేసు ఫుల్ కావాలంటే ఇక్కడ వరకు ఫుల్ వర్క్ని వేసేసుకోవచ్చు, మళ్ళీ సైడ్లోనే వర్క్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ అండి, కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. మొత్తం ఇదిగోండి, మొత్తం నాటు వరకు వాడానండి. మొత్తం నాటు వరకు సీక్వెన్సీ వాడాను, కర్దాన సిల్వర్ కర్దాన వాడాను. ఫ్రంట్ బ్యాక్ స్వీట్ హార్ట్ నెక్ తీసేసుకున్నానండి, సింపుల్గా ఉండాలని. మళ్ళీ స్లీవ్స్ వచ్చేసి మొత్తం బార్డర్ పై నుంచి మొత్తం ఆర్గంజా యూజ్ చేశానండి. ఆర్గంజా యూజ్ చేసి మొత్తం దాంట్లో నుంచి కర్దాన సల్లి వరకు మొత్తం గీటి వరకు మొత్తం యూజ్ చేశానండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం స్కిన్ మొత్తం ట్రాన్స్పరెంట్గా కనిపించేస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా వద్దనుకుంటే మొత్తం ప్యాక్ చేయమంటే ప్యాక్గిన వేసేసుకోవచ్చు అండి. స్లీవ్స్ ప్యాటర్న్ ఇది. ప్లస్ ఫ్రంట్లో గిన స్వీట్ హార్ట్ నెక్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ అండి, బ్యాక్ వీనేక్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్గంజా వాడాను, మొత్తం కర్దాన లైన్స్ వాడాను. ప్లస్ 3 నెంబర్ మోతీ యూజ్ చేశానండి. ప్లస్ స్మాల్ బార్డర్ తీసుకున్నానండి, జర్దోజీ బార్డరే. ప్లస్ 4 నెంబర్ మోతీ వాడి జర్దోజీ వాడి గీటి వరకు తీసుకున్నానండి ప్రతి దాంట్లో. మళ్ళీ కాంబినేషన్ వైలెట్ శారీ ఉందండి. వైలెట్ శారీ కాంబినేషన్లో, ఎందుకంటే బార్డర్లో వైలెట్ ఉంది కాబట్టి ఆ వైలెట్ థ్రెడ్ ఇక్కడ యూజ్ చేశానండి. బ్యాక్ వీ నెక్ ప్లస్ ఇలా వచ్చిందండి. స్లీవ్స్కి వచ్చేసి ప్లెయిన్గా సింపుల్గా తీసుకున్నాను, హెవీ లేకుండా. ఫ్రంట్ యూనెక్ తీసేసుకొని యూనెక్లో వాడాను. నెక్స్ట్ అండి, స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఉన్నాయండి. హాఫ్ బార్డర్ హాఫ్ ఆర్గంజా వాడానండి. ఆర్గంజాలో వచ్చేసి మొత్తం కర్దాన లైన్స్ సీక్వెన్స్ 4 నెంబర్ సీక్వెన్సీ ప్లస్ బార్డర్లో వచ్చేసి మోతీ వాడానండి. ప్లస్ ముడి కొట్టు వాడాను, లవంగం కొట్టాను ఉంది కానీ. ప్లస్ పైనుండి మళ్ళీ బార్డర్ యూజ్ చేశానండి. ఆర్గంజా హాఫ్ అండ్ హాఫ్ హ్యాండ్లో నెక్ షేప్ అనేది డిఫరెంట్గా తీసేసుకున్నాను. ఫ్రంట్ యూనిక్ తీసేసుకున్నాను. నెక్స్ట్ డిజైన్ అండి, బార్డర్ వచ్చి డబుల్ బార్డర్ వాడాను. మిడిల్లో ఆర్గంజా యూజ్ చేశాను. లైట్గా స్కాలప్ ఇచ్చాను, సెల్ఫ్ ఆరెంజ్ థ్రెడ్తో పాటు లైట్గా స్కాలప్ ఇచ్చాను. డబుల్ బార్డర్ అండి, రౌండ్ షేప్ ఇచ్చాను నెక్ షేప్ వచ్చేసి. ప్లస్ స్లీవ్స్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంటే 3 ఇంచెస్ వరకు మాత్రం బార్డర్ యూజ్ చేసి డబుల్ బార్డర్ యూజ్ చేశానండి. ఆర్గంజా యూజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ పైన ఎంటీగా ప్లేన్ వదిలేసాను. ఇన్ కేస్ కావాలంటే ఆల్ ఓవర్ కావాలంటే పైన ఆల్ ఓవర్ యూజ్ చేయొచ్చండి. ప్లస్ ఫ్రంట్ మాత్రం 1 సైడ్ మాత్రం వర్క్ ఇచ్చేసానండి ఆర్గంజాతో డబుల్ బార్డర్ వచ్చేసి. మళ్ళీ దాంట్లో వచ్చేసి సిల్వర్ కర్దాన వాడాను, సిల్వర్ జర్దోజీ వాడాను, సెల్ఫ్ థ్రెడ్ వాడాను. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ప్లస్ డబుల్ బార్డర్ వాడాను, ఆర్గంజాని యూజ్ చేశాను. స్లీవ్స్ పైన కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా ఇలా వేసేసానండి. ప్లస్ బ్యాక్ నెక్ డిఫరెంట్ తీసుకున్నాను. బ్యాక్లో పైన వర్క్ ఇచ్చేసాను బార్డర్లో, ప్లస్ స్మాల్ బార్డర్ ప్లస్ నెక్ చుట్టూ ఇచ్చేసాను.
దాంట్లో వచ్చేసి కర్దానా ఇదిగోండి రెయిన్బో కర్దానా వాడాను, 12 నెంబర్ 888 స్టోన్ వాడానండి. అక్కడక్కడ లైట్గా బూటీ ఇచ్చేసాను. ఇది సింపుల్ ప్రైస్లో వచ్చేస్తుందండి. ఇలాంటి డిజైన్స్ కింద కావాలంటే స్క్రీన్ పైన మూవ్ అవుతుంది, ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. వేటి ప్రైస్ ఏందనేది అది ఉంటుంది. ఇంకోటి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఆర్డర్ పైన మాత్రం వర్క్ చేయడం జరుగుతుందండి, నో రెడీమేడ్ అండి. చాలామంది ఏంటంటే రెడీమేడ్ అనుకుని వస్తున్నారు స్టోర్కి, కానీ రెడీమేడ్ అనేది అవైలబుల్ అండి, ఓన్లీ ఆర్డర్ పైన మాత్రం చేస్తాను. నెక్స్ట్ డిజైన్ అండి, స్టోన్ వచ్చేసి మొత్తం డిజైన్లో వచ్చేసి ఏడి స్టోన్ వాడానండి. కర్దాన్ వచ్చేసి జపాన్ కర్దాన్ అండి, జపాన్ నుంచి తెప్పించాను, అక్కడి నుంచి ఆ కర్దాన్ అండి. లైట్ సిల్వర్ని యూజ్ చేశాను, నెక్ షేప్ డిఫరెంట్గా తీసేసుకున్నాను, ప్లస్ సల్లిగిన వాడానండి. స్లీవ్స్ బార్డర్ పైన లైన్స్ లాగా ఇచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చి లైన్స్ లాగా ఇచ్చేసాను, అక్కడక్కడ బూటీస్ ఇచ్చాను, ఫ్రంట్ షేప్ ఇలా అండి. నెక్స్ట్ పార్ట్ ఏనండి, హాఫ్ అండ్ హాఫ్ బార్డర్ మొత్తం కర్దానా, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్గంజా యూజ్ చేశాను సపోర్టింగ్ కోసమని. లైట్గా స్కాలప్ ఇచ్చాను డిజైన్లో, మళ్ళీ బార్డర్ పైన వర్క్ చేశాను, ప్లస్ డబుల్ బార్డర్ మిడిల్ ఆర్గంజా యూజ్ చేశాను. సెల్ఫ్ థ్రెడ్ వాడాను, జ్యువెలరీ స్టోన్ వాడాను, జర్దోజీ వాడాను, కర్దానా వాడాను, 2 నెంబర్ మోతీ వాడాను, 3 నెంబర్ సీక్వెన్స్ వాడానండి. బ్యాక్ నెక్ షేప్స్ డిఫరెంట్, మొత్తం స్కాలప్లో డిజైన్. నెక్స్ట్ డిజైన్ అండి, బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి శారీలో వచ్చిన గోల్డెన్ టిష్యూ మెటల్ అండి. దాంట్లో మొత్తం సెల్ఫ్ కర్దానా, జర్దోజీ ప్లస్ జ్యువెలరీ స్టోన్ వాడానండి. మొత్తం కర్దానా వర్క్లో ఎక్కువగా ఉంది. మళ్ళీ హ్యాండ్స్ కింద లైట్ స్మాల్ బార్డర్ ఇచ్చానండి, ప్లస్ కింద డ్రాప్స్ ఇచ్చాను. స్లీవ్స్ ప్యాటర్న్ అండి ఇది. బ్యాక్ నెక్ షేప్ డిఫరెంట్గా తీసేసుకున్నాను, డిఫరెంట్ తీసుకుని శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అనేది ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ మాత్రం ప్లెయిన్గా వాడి నెక్ షేప్ డిఫరెంట్ తీసేసుకొని మొత్తం డ్రాప్స్ సెల్ఫ్ డ్రాప్స్ వాడాను, మొత్తం జర్దోజీ బార్డర్ యూజ్ చేశాను. కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ గోల్డెన్ కాంబినేషన్లో యూజ్ చేశానండి, అక్కడక్కడ లైట్గా ఫ్లవర్స్ వాడాను. నెక్స్ట్ డిజైన్ అండి, నెక్ షేప్ వచ్చి డిఫరెంట్గా తీసేసుకున్నాను, ప్లస్ శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అనేది శారీ వచ్చిన ఫ్యాబ్రిక్ని ఇలా యూజ్ చేస్తాను. ఈ ప్లేస్లో మొత్తం ఆర్గంజా యూజ్ చేస్తాను, ఆర్గంజా యూజ్ చేసి దాంట్లో వచ్చేసి స్టోన్స్ వాడాను, జర్దోజీ గోల్డెన్ జర్దోజీ వాడాను, సెల్ఫ్ వాడాను, సెల్ఫ్ ముడికుట్టు వాడాను, మళ్ళీ మోతీ వాడాను. మొత్తం బార్డర్ డిజైన్ తీసుకున్నానండి, మొత్తం నెక్ షేప్లో డిఫరెంట్లో ఉండాలని చెప్పేసి. ప్లస్ స్లీవ్స్ మొత్తం ఆర్గంజా యూజ్ చేస్తానండి, ఆర్గంజా యూజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం స్కిన్ కనిపించేస్తుంది, డిఫరెంట్గా ఉందండి. బార్డర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 బార్డర్స్ వాడానండి, బార్డర్ షేప్లో డిఫరెంట్ ఉన్నాయి. వాటిలో మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వరకు వాడాను, మళ్ళీ మోతీ జర్దోజీ చెల్లో మొత్తం జర్దోజీ లోడింగ్ ఫ్రంట్ వన్ సైడ్, ఇన్ కేస్ ఫ్రంట్ ఫుల్ సైడ్ కావాలంటే ఫుల్ సైడ్గా వాడచ్చు. నెక్స్ట్ డిజైన్ అండి, సింపుల్ డిజైన్, జర్దోజీ బార్డర్ వాడానండి, కర్దానా వాడాను, ప్లస్ బ్యాక్ నెక్ డిఫరెంట్ తీసుకున్నానండి. డిఫరెంట్ తీసుకొని ఇక్కడ బిగ్ సైజ్ బార్డర్ వాడాను, ఇక్కడ మాత్రం జర్దోజీ లోడింగ్ వాడాను, మళ్ళీ ఇక్కడికి కింద లోడింగ్ వాడాను, జర్దోజీ లీఫ్ ఫ్లవర్స్ వాడాను. ఆ బార్డర్లో వచ్చేసేసి మేడం స్టోన్ వాడాను, త్రిబుల్ స్టోన్ వాడాను, కర్దానా వాడాను, జర్దోజీ వాడాను. అవుట్లైన్ మొత్తం జరి కసప్ ఇచ్చేసానండి. ఫ్రంట్ వన్ సైడ్ వరకు కలర్ వచ్చి బేబీ పింక్ అండి, స్మాల్ బార్డర్ తీసుకున్నాను, నెక్ షేప్ స్కాలప్ తీసేసుకున్నాం. ప్లస్ ఈ ప్లేస్లో వచ్చేసి ఆర్గంజా యూజ్ చేశాను, ఇందులో వాడిన సెల్ఫ్ కర్దానా వచ్చేసి ఢిల్లీ నుంచి తెప్పించేసానండి. ప్లస్ స్లీవ్స్ ప్యాటర్న్ అండి, బార్డర్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసేసి ఆర్గంజా యూజ్ చేసి బార్డర్ వర్క్ చేశానండి. నెక్స్ట్ డిజైన్ అండి, బ్యాక్ వచ్చి హై నెక్ తీసేసుకున్నాను, బటర్ఫ్లై యూజ్ చేశాను. ఇందులో వాడిన అయితే క్రిస్టల్ ఉందండి, ఢిల్లీ నుంచి తెప్పించానండి. క్రిస్టల్ వచ్చేసి మన దగ్గర అంటే ఈ షేడ్లో దొరకక అంటే లో క్వాలిటీ ఉండడం వల్ల ఢిల్లీ నుంచి తెప్పియాల్సి వచ్చిందండి. బటర్ఫ్లై ఉండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్గంజా యూజ్ చేశాను. బార్డర్లో వచ్చేసి మొత్తం ఇది కూడా క్రిస్టల్ యూజ్ చేశాను, సెల్ఫ్ థ్రెడ్ గీటి వరకు యూజ్ చేశాను, అక్కడక్కడ స్మాల్గా బటర్ఫ్లై యూజ్ చేశాను. ఫ్రంట్ వన్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉంది, నాటు వరకు కర్దానా వరకు స్మాల్ ఫల్ అండి, ఫల్ వచ్చేసేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ప్లస్ స్లీవ్స్ ప్యాటర్న్ వర్క్ మొత్తం మనకు స్టోర్ పైనే జరుగుతాయండి వర్క్స్ అన్ని. చాలామంది ఏంటంటే బుటిక్స్ వాళ్ళు పట్టుకొని వేరే వాళ్ళ వర్కర్స్కి అలా ఇస్తుంటారు. ఏదైనా వర్క్ మొత్తం అంటే ఇక్కడ స్టోర్లోనే జరుగుతుంది, స్టోర్ పైన అంతా వర్క్ జరుగుతుందండి. ఇదిగోండి మొత్తం మగ్గానికి ఫిట్టింగ్ చేయడం, మొత్తం ఇదిగోండి మొత్తం సెల్ఫ్ మోతీ వర్క్ తోటి జర్దోజీ వర్క్, కర్దానా వర్క్, ప్లస్ లైన్స్ జ్యువెలరీ స్టోన్స్, నెక్ షేప్ అనేది డిఫరెంట్లో తీసుకున్నానండి. ప్లస్ ఈ ప్యాటర్న్లో వచ్చేసేసి ఇందులో వచ్చేసేసి ఇక్కడ వరకు మొత్తం రాసిక్ మెటల్ చేసి యూజ్ చేశానండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆర్గంజా యూజ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే స్కిన్ కనిపించేలాగా వర్క్ డిఫరెంట్ ప్యాటర్న్లో చేశానండి. మొత్తం జర్దోజీ A1 జర్దోజీ వాడతాను, లోకల్ క్వాలిటీ యూజ్ చేయము. ఏదైనా కడదాని అన్ని డిఫరెంట్ స్టైల్లో. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్లో వచ్చి వన్ సైడ్ ప్లస్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుందండి. వర్క్స్ మొత్తం ఇక్కడే జరుగుతుంది, స్టోర్ పైన మనది బూటీ పైన ఉంటుందండి. జ్యువెలరీ వర్క్ అండి, జర్దోజీలు కింద డిఫరెంట్గా జర్దోజీ చూసుకున్నాండి. కావాలంటే దగ్గరగా చూడండి ఎంత నీట్గా ఉందో, వర్క్ అనేది కన్ఫ్యూజేలాగా ఉంది. ఇంకోటి డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద జరుగుతున్నాయండి. ఇదిగోండి స్మాల్ బార్డర్ పైన వర్క్స్ వచ్చేసేసి ప్లస్ జర్దోజీ వర్కే నడుస్తుందండి. ప్లస్ బార్డర్ పైన స్మాల్ వర్క్ వేసేసానండి. స్టోర్ పైన మొత్తం వర్క్స్ జరగడం జరుగుతుందండి. మొత్తం కార్డ్చిప్స్ అన్నీ మన మగ్గాలు మొత్తం మన దగ్గరనే ఉంటున్నాయండి. కార్డ్చిప్స్లో వచ్చేసేసి సెల్ఫ్ మేడం ఈ డిజైన్ వచ్చేసి న్యూ డిజైన్ తయారు చేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం హెవీ జ్యువెలరీ స్టోన్ వచ్చేసేసి జర్దోజీ వాడాను. అంటే జర్దోజీలు కానీ ఈ షేడ్ని బట్టి జర్దోజీ యూజ్ చేశానండి.
అంటే పైన ఆల్ ఓవర్ అనేది ఏమి ఓన్లీ బార్డర్ వర్క్ చేసేసాను. నెక్ షేప్ డిఫరెంట్గా వాడాను. నెక్ షేప్ ఫ్రంట్లో వన్ సైడ్ వచ్చేసేస్తుంది. అంటే ఈ డిజైన్ వచ్చేసి ఇది మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఇది ఇక్కడ వరకు వచ్చేసేసి ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కండి ఎలా ఉన్న డిజైన్స్. ఏదైనా డిజైన్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన మూవ్ అవుతుందండి, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కామెంట్లో హాయ్ అన్న పెట్టండి. నేను డిజైన్స్ వాటి ప్రైస్ అని చెప్తాను. మన అడ్రస్ వచ్చేసి రామ్నగర్ శ్రీనివాస షాపింగ్ మాల్ పక్కనే ఆపోజిట్ లైన్లో రైట్ సైడ్ సెకండ్ బిల్డింగ్లో ఉంటుందండి. చాలామంది ఏంటంటే కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారు, కొంతమంది వస్తున్నారు మేడం. మన దగ్గర వచ్చేసి నో రెడీమేడ్ అండి, ఓన్లీ ఆర్డర్ పైన మాత్రం వర్క్ చేయడం జరుగుతుంది. సింపుల్ డిజైన్ 1 వీక్ to 10 days టైం తీసుకుంటున్నాం. హెవీ డిజైన్స్ అనేది ప్యాటర్న్ బట్టి డిపెండ్ ఉంటుంది. మీరు ఏదన్నా నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టేస్తే మీకు లొకేషన్ పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.